నమస్తే. 2025 మాస ఫలితాల్లో ఆగస్టు మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి కొంత ఆగస్టు మాసంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కానీ, ధన నష్టం అంటే ఎలాంటి విషయాల్లో ధన నష్టాలు జరుగుతాయంటే స్పెక్యులేషన్ ఎక్కువగా చేసేవాళ్ళు కానీ, బెట్టింగ్స్ కానీ ఇలాగ చేసే వాళ్ళకి కొంత ధన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధర్మబద్ధంగా అర్నింగ్ స్టేజ్ ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. వాళ్ళకి కొంత శారీరకంగా అనారోగ్య సూచనలు ఉన్నా కూడా చక్కగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బందులు ఏమీ ఉండవు. కాకపోతే నేను చెప్పినట్టుగా బెట్టింగ్ కానీ, లేకపోతే లాటరీ సిస్టంలో ఏదైనా ఇలాంటి స్పెక్యులేషన్ ఏవి కూడా చేయకుండా ఉంటే మంచిది. ఇక ఈ మాసంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం కోరుకున్న దంపతులు కూడా పురోభివృద్ధి ఉండే అవకాశం ఉంది. కానీ కొంత అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది, కానీ కష్టపడడానికి చాలా వరకు బద్ధకం కానీ, స్టార్టింగ్ ట్రబుల్ కానీ ఇవన్నీ వెనక్కి నడుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆగస్టు మాసం అంతా కూడా కొంత వేచి చూడాల్సిన సమయం ఉండవచ్చు. కొన్ని పెండింగ్ పడవచ్చు, లేకపోతే పెండింగ్లో పెట్టి ఆపొచ్చు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో హౌస్ వైఫ్స్ కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా సింహరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఈ మాసంలో కొంత శరీరంలో వేడి ఎక్కువగా అవ్వడమైనా ఉంటుంది, లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎఫెక్ట్ అవ్వడమైనా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకించి అందరూ కూడా పెద్దవాళ్ళు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అందరూ కూడా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఖర్చులు ఎప్పుడు అధికం అవుతాయి? 21 ఆగస్టు తర్వాత విపరీతంగా ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి అన్నమాట. ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. సడన్గా ఖర్చు పెరగడము, ఆ ఖర్చు పెట్టినది కూడా రీజనబుల్గా అనిపించకపోవడం, అనవసరమైన ఖర్చు పెరగడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. దీంతో పాటు కుటుంబంలో కొంత మానసిక అశాంతి ఉంటుంది. ఇందాక మనం హౌస్ వైఫ్స్కి చెప్పుకున్నాము. కొంత కుటుంబ విషయాల పట్ల ఓపికతో, సహనంతో అందరూ కూడా హౌస్ వైఫ్స్ ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి డిస్కషన్స్ పెరగడము, అపార్థాలు, మానసిక అశాంతి ఇవన్నీ కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఉద్యోగాల్లో ఉంటారో, ప్రైవేట్ రంగంలో కానీ గవర్నమెంట్ రంగంలో ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో వాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది. పని ఒత్తిడి, పని గంటలు ఎక్కువగా ఉండొచ్చు. అయినా కూడా పనిచేసిన దానికి గుర్తింపు వచ్చే విధంగా, అలాగే కాన్ఫిడెన్స్ కూడా కొంత పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. కష్టపడి పనిచేస్తున్నాం, డెఫినెట్గా మంచి రిజల్టే వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ కూడా పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చికాకు, సరౌండింగ్స్లో కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ చికాకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రేమ విషయాల్లో కొంత ఆశాజనకంగా ఉండే సిచ్యువేషన్ అయితే ప్రేమ విషయాల్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా శివారాధన చేస్తే మంచిది. శివ పంచాక్షరి మంత్రాన్ని వినడం వల్ల చాలా మానసిక ప్రశాంతత అయితే పొందడానికి అవకాశం ఉంది. స్వస్తి.